ఆధ్వర్యంలో కొత్త ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకుడు కొల్లి గంగు నాయుడు మాట్లాడుతూ కొత్త ఉపాధి హామీ చట్టం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపించారు. పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం కింద సంవత్సరానికి 200 రోజుల పని కల్పించి రోజుకి 600 రూపాయల వేతనం ఇవ్వాలని కోరారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసి గ్రామీణ కార్మికులకు ఎక్కువ రోజులు ఉపాధి కల్పించాలని తెలిపారు. ఉపాధి హామీ కొత్త చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని కొనసాగించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ కొత్త చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని రద్దు చేయాలి. 125 రోజులు ఇచ్చామని గొప్పలు చెప్తున్నారు. మేము అడుగుతున్నాం, బీజేపీ వచ్చిన తర్వాత భారతదేశంలో కనీసం సగం మందికి 100 రోజులు పూర్తిగా పని ఇచ్చారా? ఎక్కడా ఇవ్వలేదు. అంటే నువ్వు 100 రోజుల పనే పూర్తిగా సక్రమంగా అమలు చేయలేదు. రానున్న రోజుల్లో 125 రోజులు ఇస్తామని గ్యారంటీ ఎక్కడుంది? కాబట్టి ఈవేళ దేశంలో వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగింది. మొత్తం యంత్రాలు వచ్చాయి. పాత యంత్రాలు కానీ, ఉడుపు యంత్రాలు కానీ, కలుపు యంత్రాలు కానీ అనేకమైన వచ్చాయి. కాబట్టి రోజు రోజుకి గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ పనులు తగ్గుతున్నాయి. కాబట్టి పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి. లేకపోతే రానున్న కాలంలో మొత్తం ఉపాధి కూలీలు, పేద రైతులు, మధ్యతరగతి రైతులు అంతమంది కూడా ఢిల్లీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏ రకంగా అయితే పోరాటం వచ్చిందో ఆ రకమైన పోరాటానికి సిద్ధపడతారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.